హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షితాస్ స్టడీ గైడ్. సో రీసెంట్గా ఐపీ రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి. సో అందులో చాలామంది పాస్ అయ్యారు అండ్ కొంతమంది ఫెయిల్ కూడా అయ్యారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఈ మంత్ మే ఎండింగ్కి మీకు సప్లీ జరుగుతుంది. సో ఆ సప్లీ కొరకు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే పక్కా 100% ఎట్లా పాస్ అవ్వాలి. పాస్ అవటంలో కూడా అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఫ్యూ చాప్టర్స్ తీసుకొని అవి పర్ఫెక్ట్ అయిపోతే మీరు పాస్ అయిపోతారు. సో అవి ఎట్లాగా ఏంటి అని చెప్పి మీకు ఒక మంచి స్ట్రాటజీ ఒకటి చెప్తాను. ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ వాటికి సంబంధించిన అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలోనే క్వశ్చన్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను అనమాట. సో ఈ వీడియోలో అసలు ఫస్ట్ మనం ఏ చాప్టర్స్ తీసుకోవాలి, ఏ చాప్టర్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి. సో అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అయ్యే బదులు మనకు వచ్చే 40-50 మార్క్స్ ఉన్న చాప్టర్స్ ఉన్నాయన్నమాట. సో అవి పక్కా ప్రిపేర్ అయిపోయారంటే మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. సో ఇది ఫెయిల్ అయిన వాళ్ళకు మాత్రమే కాదు, మళ్ళీ సప్లీ రాసే వాళ్ళకి మాత్రమే కాదు, మీరు నార్మల్గా ఎప్పుడు రాసే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో మొత్తం చదవలేక ఏదో కొంచెం ఇబ్బందులు ఉండి కాలేజీకి సరిగ్గా వెళ్ళలేక కొన్ని కారణాలు ఉంటాయన్నమాట. సో వాటి వల్ల మొత్తం ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. సో జస్ట్ మనం మినిమల్ చాప్టర్స్ తీసుకొని అందులో కూడా అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎలా ప్రిపేర్ కొన్ని ఉంటాయి అన్నమాట. అవి ప్రిపేర్ అయితే పక్కా 100% చెప్తున్నాను, పక్కా పాస్ అయిపోతారు. సో ఫస్ట్ ఇప్పుడు మనం చాప్టర్స్ చూసుకుంటే మనకి మెయిన్ నేను ఏవి ప్రిపేర్ అవ్వాలో చెప్తున్నాను. ఫస్ట్ ఫంక్షన్స్ చాప్టర్లో పక్కా మీకు ఒక ఎల్ఏక్యూ. అందులో నేను ఇది బేబీ బుల్లెట్లో నుంచి తీసుకున్నాను. సో పక్కా ఇవే వస్తాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్లే వస్తాయి. నేను 100% షూర్, మళ్ళీ చెప్తున్నాను, 100% షూర్, పక్కా ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయి. పక్కా మీరు పాస్ కూడా అయిపోతారు. సో బేబీ బుల్లెట్లో ఫస్ట్ ఫంక్షన్స్లో నుంచి నీకు ఎల్ఏక్యూలు 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. పక్కా 7 మార్క్స్ పడిపోతాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటారా, చాలా ఈజీ. ఇందులో కూడా పక్కా 4 మార్క్స్ అనేది సెట్ అయిపోతాయి. మ్యాథమెటికల్ ఇండక్షన్ అసలు తీసేయండి, లెక్కలో లేదు. మ్యాథమెటికల్ ఇండక్షన్ మీరు తీసేయండి, అవసరం లేదు మనకి. నెక్స్ట్ మ్యాట్రిసెస్లో 22 out of 22 అనేవి మీకు ఈజీగా తెచ్చుకోవచ్చు. సో 7+7 2 ఎల్ఏక్యూస్ ఉన్నాయన్నమాట. ఈ ఎల్ఏక్యూస్ కూడా ఏంటిదంటే ఫస్ట్ వచ్చేసి ఎల్ఏక్యూస్లో కూడా 2 టైప్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ ఎల్ఏక్యూ వచ్చేసరికి మీకు ఇన్వర్షన్లో కావచ్చు ఆర్ క్రామర్స్లో కాదు, ఇన్వర్షన్లో కానీ క్రామర్స్లో కానీ ఒక క్వశ్చన్ వస్తుంది. సెకండ్ ఎల్ఏక్యూ ఏంటంటే ఇవి ఏబిసి అని చెప్పేసి ఇట్లా వస్తాయన్నమాట. సో గాస్ జార్డన్ మెథడ్ అని చెప్పేసి సంథింగ్ ఆ మెథడ్ కాకపోతే ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇందులో ఉన్నది ఓన్లీ 5 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మాత్రమే. 5 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మాత్రమే రిపీట్ అవుతున్నాయి, కానీ ఇంకా ఎక్స్ట్రా ఏది రిపీట్ అవ్వట్లా. సో పక్కా మీరు ఈ 2 ఎల్ఏక్యూస్ మీరు 100% మీరు తెచ్చుకోవచ్చు. ఫంక్షన్స్ అండ్ ఇవి 2 ఎల్ఏక్యూ అంటే నేను ఎల్ఏక్యూస్ చెప్తున్నాను. ఫంక్షన్స్లో 7 మార్క్స్, నెక్స్ట్ మ్యాట్రిసెస్లో 14 మార్క్స్. పక్క ఇన్వర్షన్ అండ్ క్రామర్స్లో మీరు ఇన్వర్షన్ మెథడ్ ఒకటి నేర్చుకోండి, క్రామర్స్ మెథడ్ ఒకటి నేర్చుకోండి. సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది, కానీ ఎక్స్ట్రా ఏ ప్రాసెస్ కూడా ఉండదు మీకు. సో అది చేంజ్ అవ్వటం ఏమి ఉండదు. మీరు ఇన్వర్షన్ మెథడ్ ఏదైతే నేర్చుకున్నారో అదే మీరు న్యూమరికల్ చేంజ్ చేసేస్తారు. సో దాన్ని బట్టి మీరు రాయటం, ఎగ్జామ్లో రాయటం, అంతకుమించి ఏమి ఉండదు. అది తెలిసి ఇన్వర్షన్ క్రామర్స్ అందరికి వచ్చేసి ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్లో అందరూ సెకండ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అందరూ డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి. సో ఇది కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. అయిపోతాయి 14 ఎల్ఏక్యూస్ 14 మార్క్స్ వస్తున్నాయి మ్యాట్రిసెస్లో నుంచి. 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంది. 4 మార్క్స్ క్వశ్చన్ అంటే నీకు వచ్చే 4 మార్క్స్ క్వశ్చన్ అంటే -2a సంథింగ్ -a సంథింగ్ ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. లేదంటే అడ్జాయింట్, ఇన్వర్షన్, అలా అడ్జాయింట్, ఇన్వర్షన్ ఆ టైప్ ఆఫ్ నెక్స్ట్ అండ్ కాస్ స్క్వేర్ సంథింగ్ ఏదో ఉందన్నమాట. ఈ కైండ్ ఆఫ్ ఇది కూడా. సో ఇది కూడా రావచ్చు. సో ఇవే క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే 4 మార్క్స్ కూడా అయిపోతుంది. అండ్ 2 మార్క్స్ అంటారా, ఈజీ. స్కిమెట్రిక్ అంటే ఏంటి, స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటి, ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కోవటం. సో ఇలాంటివి అడుగుతూ ఉంటాడు చిన్నవి, అది కూడా పక్కా. సో ఇందులో 11, ఇందులో 22. ఫస్ట్ ఎల్ఏక్యూస్ చూద్దాం. ఓన్లీ ఎల్ఏక్యూస్ ప్రిపేర్ అయితే ఏంటి, 7+14.
నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో వస్తాం, ఎల్ఏక్యూస్ చూద్దాం అన్నాను కదా. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో ఒక క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో కూడా 4-5 కైండ్స్ ఉన్నాయి అనమాట, సేమ్ అవే వస్తాయి. ఇవన్నీ నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను రోజు. సో మీరు ప్రాక్టీస్ చేసుకొని డౌట్స్ ఉంటే మీరు అడగండి కామెంట్స్లో. సో ఈ 20 days నాకు తెలిసి 22nd నుంచో మరి ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతాయి అనుకుంటా. ఈ 20 days మీరు కూర్చొనే ఉండండి, మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఈ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఒకటి అంటే ఇన్వర్షన్ మెథడ్లో కూడా చాలామంది ఏం చేస్తారంటే, ఒకటి వచ్చేసింది కదా, రెండోది చేయకపోతే ఏమైందిలే, వచ్చేసింది కదా అనుకుంటారు. బట్ మీరు ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే మిస్టేక్స్ అన్నీ పోకుండా ఉంటాయి అన్నమాట. ఇన్వర్షన్ మెథడ్లో, క్రామర్స్ మెథడ్లో ఒక ప్లస్ కానీ ఒక మైనస్ కానీ ఒక పోయిందా క్వశ్చన్ చేసి మొత్తం వేస్ట్ అయిపోతుంది, అట్లా ఉంటాయి అన్నమాట. ఇన్వర్షన్ అండ్ క్రామర్స్ మెథడే కాదు, మ్యాథమెటిక్స్ అంతా అంతే. ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ ఒక చోట పెట్టాల్సిన బ్రాకెట్ ఇంకొక చోట పెట్టడం, డివిజన్ కానీ ఇది సేమ్ చిన్న మిస్టేక్స్లోనే మీకు పెద్ద హోల్ ప్రాబ్లం అంతా పోతుంది అనమాట. సో చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో కూడా అయిపోయింది, 7 marks. ట్రిగ్నోమెట్రీ ఇది అవసరం లేదు, ట్రిగ్నోమెట్రీ అప్ టు రేషియోస్ అసలు అవసరం లేదు, ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అవసరం లేదు, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ కూడా అవసరం లేదు, ఇవేం అవసరం లేదు. 6th వద్దు, 7th వద్దు, 8th వద్దు, 9th వద్దు. సో ఇవన్నీ మీకు అనవసరమైన కాన్సెప్ట్స్. అనవసరమైన అంటే రేపటి రోజు యూజ్ అవుతాయి, బట్ ఇప్పుడు మీరు పాస్ అవ్వడానికి అనవసరమైన కాన్సెప్ట్స్ ఇవి నేర్చుకునే బదులు నేను చెప్పినవి నేర్చుకుంటే మీకు పక్కా వచ్చేస్తాయి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో కూడా 4 kinds లేదా 5 kinds మాత్రమే ఉన్నాయి. సేమ్ మెథడ్ అదే, ఫార్ములాస్. మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మీకు మెయిన్ ఏంటంటే ఫార్ములా వచ్చిందా పక్కా 7 marks దిగిపోతాయి, పక్కా చెప్తున్నాను కదా, పక్కా. నేను ఎల్ఏక్యూస్లో మీకు 7 questions ఇస్తారు. 7 questionsలో మీరు 5 questions మాత్రమే రాయాలి. ఆ 5 questions మీరు రాసేటట్లు మాత్రమే వేస్తున్నా. సో ఇవన్నీ 35, ఇక్కడ 35 marks వచ్చేస్తున్నాయి. సో మన దరిద్రం బాగుండి మీకు క్వశ్చన్ రాలేదు, ఇది రాకపోవచ్చు, ఏబీసీలో రాకపోవచ్చు, లేదు నీకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ క్వశ్చన్ రాలేదు అని అనుకో, 2 questions తీసేస్తే ఎంత వస్తాయి? 21 marks. 21 marks మీకు పక్కా ఇక్కడ గెయిన్ చేసేస్తారు. నేను వర్స్ట్ సినారియో చెప్తున్నాను. నీకు 35 marks రావచ్చు, 21 marks రావచ్చు. నీ ఎల్ఏక్యూసే రాసావు, నువ్వు ఎల్ఏక్యూసే బాగా ప్రిపేర్ అయ్యావు అని అంటే 35 marks నీకు కళ్ళు మూసుకొని వచ్చేస్తాయి, నువ్వు అక్కడే పాస్ అయిపోతావు. నీకు 21 marks వచ్చినాయి, ఇంకా మనకి మార్క్స్ కావాలి అని అనుకుంటే ఇక్కడ చెప్పాను చూడు, విఏ వెరీ షార్ట్. ఫంక్షన్స్లో 4 మార్కులు, మ్యాట్రిసెస్లో 4 మార్కులు, ఎస్ఏక్యూ మ్యాట్రిసెస్ 4 మార్కులు. మీకు ఎస్ఏక్యూలు నేర్చుకోవాలనుకుంటే మ్యాట్రిసెస్, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్, ఎస్ఏక్యూస్ ఈ 3 నేర్చుకొని చాలు. వేరే వాటికి దేనికి వెళ్ళొద్దు, వేరే దానికి ఏం మనకు అవసరం లేదు. ఎస్ఏక్యూస్ మాత్రం ఈ 3, ఎస్ఏ. ఎల్ఏక్యూస్ చెప్పాను కదా, ఎల్ఏక్యూస్ అంటే ఇది. ఎల్ఏక్యూస్ అంటే ఫంక్షన్స్ 1, మ్యాట్రిసెస్లో 2, 3 అయిపోయినాయి. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో 4, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో 5 ఎల్ఏక్యూలు నేర్చుకోండి. విఎస్ఏక్యూలు మీకు ఎక్కడ అయిపోతున్నాయి. సో ఈ 3 ఎస్ఏక్యూస్ నేర్చుకున్నారు. సో ఈ 3 ఎస్ఏక్యూస్ కూడా కాదు, మీరు 2 రాయండి, మీరు 2 తీసుకోండి, 29 అంటే 8 marks వేసుకోండి, అంటే 29 ఇక్కడ పడిపోతుంది. 29 అంటే మీకు పాస్ మార్క్. సో ఇవన్నీ నేను వర్స్ట్గా ఆలోచించి చెప్తున్నాను. నేను చెప్పినవి కనుక మీరు ప్రాక్టీస్ చేసేసారంటే మీకు ఖచ్చితంగా 45+ వచ్చేస్తాయి, పక్కా 45+. చూడండి ఇక్కడ 11 marks, ఫంక్షన్స్ 11 marks, మ్యాట్రిక్స్లో 22, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ 8, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 13, అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఓన్లీ ఎల్ఏక్యూ అంటే 1 ఎంత వస్తుంది? 8, 10, 20, 21, 22, 4, 5, 6, 61లో నుంచి మీరు 11 marks తీసేయండి. మిస్టేక్స్ చిన్న బాటం తీసేస్తే మీకు వచ్చేది ఇక్కడ 50 marks. 50 marks కూడా రావా, ఎన్ని ప్రాక్టీస్ చేస్తే పక్కా వస్తాయి. మీకు ఆల్రెడీ కొంచెం అవగాహన ఉంటుంది, మీకు ల్యాక్ అయిన దాంట్లో మీరు చేసుకోవచ్చు. ఇవి మట్టికి అసలు ముట్టుకోవద్దు. ఇక్కడ చెప్తున్నాను కదా, మ్యాథమెటికల్ ఇండెక్స్ క్రాస్ చేసేస్తాను, అసలు ముట్టుకోవద్దు. మీరు చేయాల్సిందల్లా 1, 2, 3, 4, 5. 5 చాప్టర్స్లో కూడా అన్నీ చెప్పట్లేదు, కొన్ని 10th చాప్టర్ అయితే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అయితే మీరు ఓన్లీ ఒక ఎల్ఏక్యూ మాత్రమే, ఇట్లా అన్నీ నేర్చుకోవాల్సిన పనే లేదు. సో
గజిబిజిగా ఉండొచ్చు, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి మరి పాస్ అవుతామా లేదా, అవి ఇవి అని చెప్పేసి అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యారు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి డౌట్ లేకుండా ప్రిపేర్ అయ్యారు అని అంటే మీరు పక్కా పాస్ అయిపోతారు. అండ్ పాస్ ఫెయిల్ ఇవే నిన్ను డిరైవ్ చేయమన్నమాట. నీకు నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నేను చాలామంది చూసాను, నా ఫ్రెండ్సే ఉన్నారు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద జాబులు చేస్తూ ఉన్నారు. సో అది ఇంపార్టెంట్ కాదు, ఫెయిల్ పాస్ అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంతవరకు నేర్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఒకసారి ఫెయిల్ అయ్యండి, 2సార్లు ఫెయిల్ అయ్యారు, 3సారి పాస్ అవుతారు ఆబ్వియస్గా. ఎందుకు మీ ఫెయిల్యూర్ నుంచి మీరు నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట. నేర్చుకోవటమే అదే లైఫ్. ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత అయ్యో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీరు లైక్ మనస్తాపానికి గురైపోయి ఏదో చెడు డెసిషన్స్ తీసుకొని అందరు లైక్ అలాంటి ఆలోచనలు అసలు పెట్టుకోవద్దు. అందరూ బాధపడతారు అలా ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు, పక్కా పాస్ అయిపోతారు. ఇది ఫెయిల్ అయిన వాళ్ళని అనట్లేదు, పాస్ అయిన వాళ్ళని అనట్లేదు. సో ఎవరైనా కానీ ఈ స్ట్రాటజీని ప్రిపేర్ అవ్వచ్చు. పాస్ అవ్వాలి, జస్ట్ పాస్ అవ్వాలి, మాకు 40+ రావాలి చాలు, మాకు అంత పెద్ద 75/75 అవసరం లేదు అనుకున్న వాళ్ళు పక్కా ప్రిపేర్ అవ్వండి, పక్కా పాస్ అయిపోతారు. సో ఆల్ ది బెస్ట్. నేను క్వశ్చన్స్ చెప్తూనే ఉంటాను, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వెయిటేజ్ చెప్పాను కదా, ఇది నేను బేబీ బుల్లెట్ నుంచి తీసుకున్నాను. సో వెయిటేజ్ ఇది అకార్డింగ్ టు మనకి ఐపీఈ. సో ఐపీఈ అకార్డింగ్ టు ఐపీఈ వీళ్ళు ఇట్లా ఇచ్చారనమాట. సో ఇలాగే వస్తాయి, అందులోంచి తక్కువ ఇందులోంచి ఎక్కువ అనేది మట్టికి మార్క్స్ అనేవి రావు. సో ఫంక్షన్స్లో 11 మార్క్స్ ఇచ్చాం కదా, నీకు ఎగ్జామ్లో 20 మార్క్స్ వస్తాయి అని అనేది లేదు. 11 మార్క్స్ ఇచ్చాడంటే ఖచ్చితంగా 11 మార్క్స్ క్వశ్చన్ 11 మార్క్స్ గల ఫంక్షన్స్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి, ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమీ రావు. సో క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరు ప్రిపేర్ అవ్వండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో ఈజీ టార్గెట్ అనమాట. 20 days, జస్ట్ 20 days. సంవత్సరం మొత్తం కష్టపడిన దాంట్లో దానికి డిఫరెంట్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. డిఫరెంట్ ఉంటుంది. ఈ 20 days ప్రిపేర్ అయ్యే దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. సో ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ బాగా రాయండి, పాస్ అవుతారు. పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, ఎవడో ఏదో అనుకుంటున్నాడని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలుగుతావు అంతవరకు ప్రిపేర్ అవ్వండి. వాడు ప్రిపేర్ అయిపోతున్నాడు, నేను ప్రిపేర్ అవ్వట్లేదు, వాడికి వస్తున్నాయి నేను వస్తున్నాయి, కంపారిజన్స్ అనేది వేస్ట్, చెత్త వేస్ట్ అన్న. వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కా. లైక్ చదువుకున్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, ఎగ్జామ్ ముందులో చదువుకునే వాడికి, అందరికీ లైక్ అందరు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.